ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా నా శుభములు. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో ప్రభావం ఉంది. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆయన మాట్లాడితే ఆశ్చర్య కార్యములు జరుగుతాయి, ఆయన మాట్లాడితే ఊహించని కార్యాలు జరుగుతాయి, ఆయన మాట్లాడితే శూర కార్యాలు జరుగుతాయి, ఆయన మాట్లాడితే ఘన కార్యాలు జరుగుతాయి, ఆయన మాట్లాడితే భీకర కార్యములు జరుగుతాయి. దేవుడు నోటి మాటతో సృష్టిని సృజించాడు. దేవుని నోటి మాటలో శక్తి ఉందండి. ఆయన మాట్లాడితే జీవము కలిగిద్ది. ఆయన తన యొక్క నోటి మాట ద్వారానే సృష్టిని సృజించాడు. ఆయన తన యొక్క నోటితో పలికాడు, కలుగునుగాక అని పలికినప్పుడు సృష్టి అనేది కలిగినది. అంటే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆయన తన నోటితో ఏదైతే పలుకుతాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. మన జీవితంలో ఆయన అద్భుతం జరగాలంటే మనము ఆయన మాట వినాలి. మనము ఎప్పుడైతే ఆయన మాట వింటామో అప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి, దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి. మనము ఊహించని కార్యాలు కూడా మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడంటే దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు జరుగుతాయన్నమాట. బైబిల్ గ్రంథంలో అనేకమైన అద్భుతాలు జరిగాయండి. ఎందుకంటే దేవుడు తన నోటితో ఏదైతే చెప్పాడో అది విన్నారు, విని దాని ప్రకారం పాటించారు. అప్పుడు అక్కడ అద్భుతాలు జరిగాయి అన్నమాట. చాలామంది భక్తుల జీవితంలో కావచ్చు, రాజుల జీవితంలో కావచ్చు, ప్రవక్తల జీవితంలో కావచ్చు, అనేక మంది దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేశాడు. ఎస్తేరు కాలంలో యూదులందరికీ ఒక భయంకరమైన శ్రమ వచ్చిందండి. ఎంత భయంకరమైన శ్రమ అంటే మరణకరమైన శ్రమ అండి. అంటే యూదులందరినీ చంపివేయడి అని ఒక చట్టం, అనగా ఒక రూల్ అన్నమాట. ఒక రూల్ అనేది విడుదలైంది. ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో ఆ యూదులందరినీ కూడా చంపివేయండి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రూలు ఏర్పడింది. అటువంటి సందర్భంలో మొర్దెకై తన పక్షాన, యూదులందరి పక్షాన ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుని దేవునికి మొరపెడతాడు. ఆ యొక్క శత్రువు యొక్క కుట్ర నుంచి, ఆ భయంకరమైనటువంటి ఆ చట్టం నుంచి, అక్కడ ఉన్నటువంటి ఆ రూల్ నుంచి విడిపించమని దేవునికి విజ్ఞాపన చేస్తాడండి. మొర్దెకై తాను విజ్ఞాపన చేస్తాడు. తాను విజ్ఞాపన చేయడం మాత్రమే కాకుండా ఎస్తేరుకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు. తెలియజేయడం మాత్రమే కాకుండా ఎస్తేరుని హెచ్చరిస్తాడు. ఏమనంటే, నీవు ఈ సమయంలో మౌనంగా ఉండవద్దు. ఒకవేళ దేవుడు ఈ యొక్క శ్రమ నుంచి, ఈ పరిస్థితి నుంచి యూదులందరినీ నీ ద్వారా రక్షించడానికి నిన్ను రాణిగా ఏర్పరిచి ఉండవచ్చు. కాబట్టి నీవు ఈ సమయంలో మౌనంగా ఉండవద్దు. దేవుడు మొర్దెకై ద్వారా ఎస్తేరుతో మాట్లాడాడు. ఏమని? ఇది నీవు మౌనంగా ఉండే సమయము కాదు, ఇది నీవు మాట్లాడవలసిన సమయము, ఇది నీవు నిలబడవలసిన సమయము. నీ ప్రజల పక్షమై నీవు ఖచ్చితంగా ఈ సమయంలో నువ్వు నిలబడాలి. ఈ సిచ్యువేషన్లో నీవు మౌనంగా ఉండవద్దు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి, నువ్వు నిలబడాలి. ఇది దేవుని చిత్తము అని చెప్పి మొర్దెకై ద్వారా ఎస్తేరుకు దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మొర్దెకై ద్వారా దేవుడు ఎస్తేరుతో ఏమైతే మాట్లాడాడో ఆ మాటను తను శ్రద్ధగా విన్నది. ఆ మాట ప్రకారముగా తను విధేయత చూపిందండి. ఆ మాటకు లోబడిందన్నమాట. మొర్దెకై ద్వారా ఎస్తేరు హెచ్చరింపబడినప్పుడు తను ఉపవాసం ఉంది. ఎందుకు ఉపవాసం ఉందంటే
తనకి ఏ బాధ్యత అయితే అప్పగించబడిందో ఆ బాధ్యత చేయడానికి ధైర్యం కావాలని చెప్పేసి దేవుని దగ్గర మొర్ర పెడుతుంది. ఎస్తేరుకు మొర్దెకై ద్వారా దేవుని చిత్తం ఏమిటి అనేది అర్థమయ్యింది. అంటే యూదుల పక్షాన ఆ సమయంలో ఖచ్చితంగా మాట్లాడాలి, ఇది దేవుని చిత్తము, ఈ సమయంలో నేను మౌనంగా ఉండకూడదు, ఇది దేవుని చిత్తము అని తను గ్రహించింది. అయితే ఆ చిత్తం చేయడానికి తగినటువంటి జ్ఞానము కొరకు, తగినటువంటి ధైర్యము కొరకు, దేవుని కనికరము కొరకు ఆమె ఏం చేసిందంటే తను ఒక 3 రోజులు ఉపవాసం ఉండి సిద్ధపడింది. అంటే దేవుడు ఏ పనైతే చేయమని తనకు అప్పగించాడో ఆ పనిని చేయడం కొరకు తను ఉపవాసం ఉండి తనను తాను సిద్ధపరుచుకుంది. ఎప్పుడైతే ఎస్తేరు దేవుని పని కొరకు వ్యక్తిగతంగా సిద్ధపడిందో అప్పుడు దేవుడిచ్చినటువంటి ధైర్యంతో నింపబడి రాజు ఎదుట ధైర్యంగా వెళ్ళి నిలబడిందన్నమాట. ధైర్యంగా వెళ్ళి అంటే అక్కడ రాజు యొక్క పర్మిషన్ లేకపోతే అసలు ఆ ప్లేస్లోనికి వెళ్ళకూడదన్నమాట. అటువంటి సందర్భంలో రాజుగారి యొక్క పర్మిషన్ లేనప్పటికీ కూడా వెళ్ళి ధైర్యంగా నిలబడగలిగింది. ఎందుకు అక్కడ ధైర్యంగా నిలబడగలిగిందంటే అంతకంటే అధికారి అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని దగ్గర తాను వ్యక్తిగతంగా సిద్ధపడింది కాబట్టి వ్యక్తిగత సిద్ధపాటులో దేవుడిచ్చినటువంటి ధైర్యమును బట్టి ఆమె ఈ లోక సంబంధమైనటువంటి ఆ రాజు ఎదుట నిలబడింది. ఇంకొకటి, తాను ఒక రాణి హోదాలో ఉంది, మరి నేను రాణిని కదా అనేటువంటి గర్వంతో తాను వెళ్ళలేదండి. తాను రాణి అయినప్పటికీ కూడా తన యొక్క స్వభావం, తన యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే రాజుగారి యొక్క మనస్సు అనేది కరిగిపోయిందన్నమాట. ఎస్తేరును చూడంగానే రాజుకి దయ కలిగింది. రాణి అయిన ఎస్తేరు అని సంబోధిస్తాడు. అంటే ఎస్తేరును చూడంగానే రాజు యొక్క మనస్సు అనేది అంతగా కరిగిపోయింది. అంటే తన యొక్క ప్రవర్తన అన్నమాట. ఎస్తేరు దేవుని యొక్క పని కొరకు ఎంతగా సిద్ధపడిందంటే తనకున్నటువంటి ఒక రాణి అనేటువంటి ఆ హోదాను ప్రక్కన పెట్టేసేసింది. అవన్నీ ప్రక్కన పెట్టేసేసి దేవాతి దేవుడిచ్చినటువంటి జ్ఞానము చొప్పున ఒక నార్మల్ పర్సన్గా తనను తాను తగ్గించుకుని దేవుని పని చేయడానికి నిలబడింది. దేవుడు మౌనంగా ఉండొద్దు, మాట్లాడు అన్నాడు కదా అని చెప్పి ఎస్తేరు వెంటనే రాజు ఏదైతే అడిగాడో వెంటనే తను చెప్పలేదండి. తను చాలా జ్ఞానంతో ప్రవర్తించింది. రాజుగారు అడుగుతున్నారు, రాణి అయిన ఎస్తేరు నీ మనవి ఏమిటి అని అడిగాడు. అయినప్పటికీ కూడా తను వెంటనే అంటే తన హృదయంలో ఉన్నది వెంటనే తను రాజుగారితో చెప్పలేదు. అయితే తను జ్ఞానంతో ఏమందంటే రాజుగారిని భోజనానికి ఆహ్వానించిందన్నమాట. అయితే తర్వాత రాజుగారు భోజనానికి వచ్చినప్పుడు ఆ భోజనానికి వచ్చినటువంటి సందర్భంలో మరొక రోజు ఎస్తేరు అప్పుడు తనకు ఉన్నటువంటి ఆ బాధననేది తెలియజేసిందన్నమాట. అప్పుడు కూడా ఆ భోజనంలో ఎస్తేరుని రాజుగారు ఏమని అడుగుతారంటే, రాణి అని ఎస్తేరు నీ మనవి ఏమిటి, నీకు సగరాజ్యం ఇమ్మంటావా, నీకేం కావాలి అలా అడిగినాక అప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను రాజుగారికి తెలియజేస్తుంది. ఏమనంటే, రాజా నాకు రాజ్యం కాదు కానీ నా ప్రజలు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. నా ప్రజల మీద ఒక రూల్ అనేది ఉంది. నా ప్రజలందరినీ చంపేయమని ఒక చట్టం ఉంది రాజా.
నా ప్రజలు రక్షింపబడితే చాలు రాజా, అంతకు మించిన ఆనందం నాకు ఏదీ లేదు, అంతకు మించిన సంతోషం నాకు ఏమీ లేదు రాజా. నా ప్రజలందరి మీద మరణ శాసనం అనేది ఏలుబడి చేస్తుంది. ఆ మరణ శాసనంలో నుంచి నా ప్రజలను రక్షించు రాజా, దీనిని మించిన సంతోషం నాకు ఏమీ లేదు అని అప్పుడు ఆ సందర్భంలో రాణి అయిన ఎస్తేరు రాజుగారితో మాట్లాడింది. రాణి అయినటువంటి ఎస్తేరు మాటలు విన్న వెంటనే రాజుగారి యొక్క హృదయం అనేది కదిలిపోయిందండి. అప్పుడు రాజుగారు అడుగుతారు, దీనికి కారకులు ఎవరు అని చెప్పి అడిగి దానికి కారకులైనటువంటి హామానును పిలిపించి, ఏ ప్రజలనైతే చంపేయాలని హామాను అనుకున్నాడో అదే ప్లేస్లో హామాను చంపబడ్డాడండి. ఎస్తేరు కానీ మొర్దెకై కానీ ఎస్తేరు యొక్క ప్రజలందరూ కూడా రక్షించబడ్డారన్నమాట. మొర్దెకై ద్వారా ఎస్తేరుకి దేవుని యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనేది బయలుపరచబడింది. బయలుపరచబడిన తర్వాత దానిని ఎస్తేరు అశ్రద్ధ చేయలేదు, కానీ ఆ విషయంలో శ్రద్ధతో మరి దేవుని పాదాలను పట్టుకుంది. ఒకటి, ఆ యొక్క పని చేయడానికి, దేవుని యొక్క చిత్తం చేయడానికి తను నడుము కట్టుకుంది. అంటే వ్యక్తిగతంగా దేవుని దగ్గర ఉపవాసం ఉండి సిద్ధపడడం మాత్రమే కాకుండా ధైర్యముతో మాట్లాడడానికి కూడా తను నడుము కట్టుకున్నది. ఎస్తేరు దేవుని మాటకు లోబడిందండి. దేవుడు ఏమని బయలుపరిచారు? మౌనంగా ఉండొద్దు, మాట్లాడు అని బయలుపరిచారు. ఆ మాటకు విధేయత చూపింది, ఆ మాటకు లోబడింది. అంటే దేవుని మాటను విన్నది కాబట్టే తన ప్రజలందరినీ కూడా రక్షించుకోగలిగింది. ఎప్పుడైతే ఎస్తేరు దేవుని మాటను విన్నదో దానిని బట్టి దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు. వారి పక్షాన వారికి ఉన్నటువంటి ఆ శత్రు భయం అన్నిటి నుంచి వారిని విడిపించాడు. ఆ యొక్క మరణకరమైన శాసనాన్ని కొట్టివేశాడు. ఎస్తేరు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిందో, దేవుని మాటను విన్నదో, తను మాత్రమే కాదు కానీ తన ప్రజలందరూ కూడా అద్భుతాన్ని చూశారండి. అంటే దేవుని మాటకు లోబడితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. బైబిల్లో మోషేనండి, ఎర్ర సముద్రం దగ్గర వెనక శత్రువులు తరుముతున్నారు, ముందు ఎర్ర సముద్రం అండి. మరి అంటే ముందు చూస్తేనే సముద్రం, వెనక చూస్తేనే శత్రువు. ఎటైనా సరే భయంకరమైనటువంటి పరిస్థితి, మరణకరమైనటువంటి పరిస్థితి అండి. ముందుకు వెళ్ళలేరు. ముందుకు వెళ్దాం అనుకుంటే సముద్రం మునిగిపోతాం, వెనక చూస్తుంటేనేమో శత్రువు చంపడానికి వస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ప్రార్థన కాదు సాగిపో అంటాడు. అయితే సాగిపో అన్నప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్తాడండి. అక్కడ సాగిపో అని అన్నాడు. సాగిపో అని చెప్పినాక దేవుడు అక్కడ ఎర్ర సముద్రాన్ని ఒక 2 పాయలుగా అప్పటికి చేయలేదు, కానీ సాగిపో అన్నాడు. సాగిపో అని మోషేతో ఒక మాట చెప్తాడు, నీ కర్ర ఎత్తు, నీ చెయ్యి చాపు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి, అంటే భయంకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దేవుడు ఏమన్నాడంటే నీ చెయ్యి చాపు అన్నాడు. మనమైతే అదే సందర్భంలో అక్కడ మనం ఉంటే గనక మనం ఏమనుకుంటాం? ప్రభువా, ఇక్కడ వెనక చూస్తుంటేనే శత్రువు వచ్చేస్తున్నారు, ముందు చూస్తుంటేనే సముద్రం ప్రభా, ఇటువంటి సమయంలో చెయ్యి చాపడం ఇది టైం వేస్ట్ ప్రభా, ముందు నువ్వు ఇది ఇక్కడ మార్గాన్ని ఏదో ఒకటి కలగజేయి, నువ్వు మార్గాన్ని కలగజేస్తే ఫస్ట్ మేము ఈ మార్గంలో వెళ్ళిపోతాం, శత్రువు నుంచి మేము తప్పించబడతాం, అప్పుడు నువ్వు ఏది చెప్తే అది చేస్తాం ప్రభా, ప్రస్తుతానికి నువ్వు ఫస్ట్ ఇక్కడ ఏదో ఒక కార్యం చేయి ప్రభా, ఇక్కడ ఏదో ఒక అద్భుతం చేయి ప్రభా అంటాం. సహజంగా అంటే ఇటువంటి సందర్భంలో మన వెనక శత్రువు, ముందు శత్రువు, అంటే మనకు
మనకు కొన్నిసార్లు వచ్చేటువంటి పరిస్థితులు ముందు వెనక అన్నీ ఇరుక్కుపోయేటువంటి పరిస్థితులు అండి. ఇటువంటి పరిస్థితిలో మనము ఏమని ప్రార్థన చేస్తామంటే కార్యం చేయ ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అదే సందర్భంలో దేవుడు తను ఏదో ఒకటి చెప్తాడు. ఆ చెప్పింది మనం సరిగ్గా వినము, దాన్ని పెడచెవును పెడతాం. దాన్ని పెడచెవును పెట్టి ప్రభా నువ్వు కార్యం చేయి అని చెప్పేసి అలా ప్రార్థన చేస్తాం. ఇక్కడ మోషే గనక చూసినట్లయితే చెయ్యి చాపు అని అన్నాడు. చెయ్యి చాపు అన్న వెంటనే మోషే కూడా భయం ఉంటుంది. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రువు, ఇప్పుడు చెయ్యి చాపడం ఏంటి ప్రభా, నువ్వు ఫస్ట్ నువ్వు కార్యం చేస్తే అప్పుడు నేను ఏదైనా చేస్తాను అనేటువంటి స్వభావం సహజంగా మనుషుల్లో ఉంటుంది. కానీ మోషే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ సమయంలో తను గ్రహించాడు. వెంటనే ఆ మాటకు లోబడ్డాడండి. ఆ మాటకు లోబడి తను ఇంకేం చెప్పకుండా దేవుడు చెప్పినట్లుగా ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి చేయి చాపాడు. ఇన్ కేస్ మనల్నే దేవుడు వెళ్ళి అక్కడ చేయి చాపమంటే మనము ధైర్యంగా నిలబడగలుగుతామా? మనలో అయితే ఎన్ని ఆలోచనలు వస్తాయో. అసలు దేవుడు కార్యం ఏమి చేయకుండా చెయ్యి చాపు అంటున్నాడు. ఒకవేళ ఇక్కడ అసలు ఏం జరగకపోతే ఈ శత్రువుల కంటే కూడా ఇశ్రాయేలు ప్రజలే నన్ను రాళ్ళతో కొట్టేస్తారేమో కదా, దేవుడు అసలు ఏం చేయకుండా చెయ్యి చాపు అని అంటున్నాడు అని ఆలోచన చేయవచ్చు. అయితే ఇక్కడ మోషే మరి అటువంటి ఆలోచన ఏమీ చేయలేదు. వెంటనే దేవుని మాటకు విధేయత చూపాడండి. అంటే సముద్రము 2 పాయలుగా చీల్చబడాలంటే చెయ్యి చాపాలా, ఇది మనుషులుగా వచ్చేటువంటి ఆలోచన అన్నమాట. కానీ ఇటువంటివి ఏమి అంటే సందేహించకుండా దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాట విన్నాడు. ఆ మాట ప్రకారం లోబడ్డాడు. దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి దేవుడు కూడా వెంటనే అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడండి. వారు ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని చేశాడు. వారి జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఒక అద్భుతాన్ని చేశాడు. అప్పుడు వారెవ్వరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే దేవుడు అటువంటి ఒక మిరాకిల్ చేస్తాడు, వారి కన్నులతో అటువంటి ఒక అద్భుతం చూస్తాము అని వారెవ్వరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఊహించినటువంటి కార్యము వారందరూ కూడా చూశారన్నమాట. వారి కన్నులతో ఆ యొక్క భీకరమైనటువంటి కార్యమును చూశారు. ఇది ఎలా సాధ్యమండి? ఇది ఎలా సాధ్యమంటే దేవుని మాట వింటే గనక ఎటువంటి కార్యమైనా దేవుడు చేస్తాడండి. ఎటువంటి అద్భుతమైన దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేస్తాడండి. మోషే అక్కడ దేవుని మాట విన్నాడు. దేవుడు ఏమైతే చెప్పాడో అది చేశాడు. ప్రశ్నించలేదు, లేదంటే సమయాన్ని వృధా చేయలేదు. కానీ దేవుడు చేయి చాపు అన్నప్పుడు వెంటనే వెళ్ళి చేయి చాపాడు. అంటే అక్కడ దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుని మాటకు విధేయత చూపాడు కాబట్టి దేవుడు కూడా వారి పక్షాన ఒక అద్భుత కార్యాన్ని చేశాడన్నమాట. అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, దానిలో నుంచి వారందరూ కూడా నడిచి వెళ్ళడం, అక్కడ నుంచి ఆ శత్రువు నుంచి వారందరూ కూడా తప్పించబడడం, ఇదంతా కూడా ఊహించినటువంటి మేలన్నమాట. ఎలా సాధ్యమైందంటే దేవుని మాట వినడం ద్వారా. దేవుని మాట వింటే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు నీవు ఊహించినటువంటి అద్భుతాలను దేవుడు చేస్తాడు. మోషే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడితే యెహోషువ ద్వారా యోర్దాను నది 2 పాయలుగా చేయబడిందండి. ఇప్పటికీ ఆ యోర్దాన్ అనేది 2 పాయలుగా చేయబడాల. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు నడవండి, మీరు సాగిపోవుడి అని అన్నాడు. సహజంగా మనుషుల్లో మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే దేవుడు ఫస్ట్ ఒక అద్భుతాన్ని అక్కడ చేసేస్తే అప్పుడు మనం నడవచ్చు. అసలు అంటే నీళ్ళు కదా, నీళ్ళల్లో మనం ఎలా నడుస్తాం అనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ దేవుడు ఏం అద్భుతం చేయకుండా మరి దేవుడు నడవండి అని చెప్తున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తాం. కానీ యెహోషువ ఏమాత్రం కూడా సందేహించలేదండి. దేవుని యొక్క మాట విన్నాడు, శ్రద్ధతో విన్నాడు. కాబట్టి
తన ప్రజలందరినీ కూడా సిద్ధపరిచాడండి. ఎలా దేవుని మాటకు విధేయత చూపాలో, దేవుడు చెప్పినప్పుడు ఎలా ఆ మాటకు లోబడాలో తను మాత్రమే కాకుండా తను ప్రజలందరూ కూడా తనతో పాటు ఏకీభవించేటట్టు వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచాడన్నమాట. అయితే యెహోషువ మరి యాజకులు వీరందరూ అక్కడ నడవడం ప్రారంభించినప్పుడు ఆ యాజకుల యొక్క అరికాళ్ళు తగలగానే వాటర్ అనేది రెండుగా 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయిందన్నమాట. అంటే యోర్దాన్ అనేది 2 భాగాలుగా అక్కడ చేయబడింది. అప్పుడు ఆ సందర్భంలో ఆ యొక్క యోర్దానులో నుంచి వారు నడిచి వెళ్ళారు. అంటే ఇక్కడ దేవుడు నడవండి అన్నాడు. నడవండి అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపుటను బట్టి దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఎప్పుడైతే ఆ యాజకుల యొక్క కాళ్ళు వారి యొక్క అరికాళ్ళు ఆ నీటిని తాకాయో, ఆ నీటిని తాకిన వెంటనే అక్కడ ఒక అద్భుతం జరిగిందండి. వెంటనే అక్కడ ఒక అద్భుతం జరగడానికి గల కారణం ఏమిటంటే, వారు ఎప్పుడైతే దేవుని మాటను విన్నారో, దేవుని మాటకు లోబడ్డారో, దేవుని మాట ప్రకారము నడిచారో, దేవుని మాట ప్రకారము సాగారో, దేవుని మాటకు విధేయతను చూపారో, దేవుని మాటకు విధేయతను చూపుటను బట్టి వారు ఒక అద్భుతాన్ని చూశారు. ఒక ఊహించని ఒక అద్భుతాన్ని చూశారు. వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని వారు దాటి వెళ్ళగలిగారన్నమాట. యెహోషువ దేవుని మాట విన్నాడు కాబట్టి యెహోషువ యొక్క ప్రజల జీవితంలో ఒక అద్భుతాన్ని వారు చూడగలిగారన్నమాట. మనము కూడా దేవుని మాట వింటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఖచ్చితంగా సమస్య ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు అండి, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. ఏదైనా చేయుటకు సామర్థ్యత కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అధికారము కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అయితే మనము ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. ఎప్పుడైతే ఆయన మాటను వింటామో, ఆయన మాటకు విధేయతను చూపుతామో, ఖచ్చితంగా మనకున్న పరిస్థితి అది ఎంత క్రిటికల్దైనా కావచ్చు, దాన్ని చదును భూమిగా మారుస్తాడు. చదును భూమిగా మార్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అయితే ఆయన మాట వినాలి. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. ఆయన ఎలా ఉండమంటే అలా ఉండాలి. ఆయన మాట వింటే గనక మనకున్న సమస్య ఏదైనా సరే అది చదును భూమిగా చేయబడింది. ఖచ్చితంగా మనము కూడా మన జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తాము. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అంటే ఏలియా ప్రార్థనలో అంత శక్తి ఉందండి, అంత అభిషేకం ఉంది ఏలియా ప్రార్థనలో. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే అతను అంత పవర్ఫుల్ ప్రాఫిట్, అంత గొప్ప ఒక ప్రార్థనాపరుడు అన్నమాట. ఏలియా ద్వారా జరిగిన అద్భుతాలను రాజులు చూసినప్పుడు రాజులు గుండెలలో వణుకు పుట్టాయండి. అటువంటి భీకరమైన అద్భుతాలు ఏలియా ద్వారా జరిగాయి అన్నమాట. అంటే ఏలియాలో ఉన్న అభిషేకాన్ని చూసి ఏలియా అంటే చాలామంది భయపడేవాళ్ళు. ఎందుకు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ అభిషేకం అంత పవర్ఫుల్ అన్నమాట. అటువంటి అభిషేకం కలిగినటువంటి ఏలియాతో దేవుడు ఏమన్నాడంటే, నీవు వెళ్ళి దాక్కో అని చెప్పాడు. అంటే కరువు పరిస్థితిలో నువ్వు వెళ్ళి దాగుకొనుము అని అన్నాడు దేవుడు. మరి ఏలియా దేవుని ప్రశ్నించవచ్చు, నేను ఒక అభిషేకం కలిగిన ప్రవక్తగా ప్రజల మధ్య నివసిస్తున్నా, నాలాంటి అభిషేకం కలిగినటువంటి ప్రవక్త వెళ్ళి దాక్కోవడం మంచిదా అని అంటే, నేనేంటి దాక్కోవడం ఏంటి, నేను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చేసింది కదా,
మరి అటువంటి ఒక పవర్ఫుల్, అటువంటి ఒక ఉన్నతమైనటువంటి భీకరమైన కార్యములు నా ద్వారా జరిగాయి కదా, అటువంటిది నేను వెళ్ళి ఇటువంటి సందర్భంలో దాగుకొనడం ఏంటి అని చెప్పేసి ఏలియా ఏమాత్రం కూడా ప్రశ్నించలేదండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకు విధేయత చూపాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి దినములలో, కరువు దినములు అన్నమాట, భూమి మీద వర్షం పడడం లేదు, ఆహార కొరత ఉంది. అటువంటి ఆహార కొరతతో ప్రజలు అలమటిస్తున్నటువంటి దినములలో ఏలియా దేవుని మాట విని, దేవుని మాట చొప్పున దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడో ఆ స్థలంలోకి వెళ్ళి దాగుకొనడం జరిగింది. ఎందుకు దాక్కోమన్నాడంటే దేవుడు ఆయన సామర్థ్యత కలిగిన దేవుడే, ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఎందుకు దాక్కోమన్నాడు అంటే దేవుని హృదయంలో ఒక ప్లాన్ ఉంటుందండి, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక చొప్పున మనుషులను దేవుడు నడిపిస్తాడు. ఆ ప్రణాళిక చొప్పున మనం నడవాలి తప్ప ఆ ప్రణాళిక అంటే దేవుడు చెప్పేటువంటి ఆ ప్రణాళికకు మనం అవిధేయత చూపకూడదు, మనం ప్రశ్నించకూడదు. ఆల్రెడీ ఆయన హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. ఏలియాని వెళ్ళి దాక్కో అన్నాడంటే ఖచ్చితంగా ఏలియా పట్ల ఒక ప్రణాళిక అనేది ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? కరువు కాలంలో ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నటువంటి ఆ దినములలో ఏలియాని ప్రత్యేకంగా దేవుడు పోషించాలనుకున్నాడు. అందుకనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లోకి తీసుకెళ్ళాడు. ఆ ప్రత్యేకమైన ప్లేస్లో అందరూ కరువుతో, ఆహార కొరతతో బాధపడి ఉండవచ్చు, కానీ ఏలియా మాత్రం మంచిగా పోషించబడ్డాడండి. అంటే దేవుని యొక్క ప్రణాళిక అనేది గ్రహించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టే తన జీవితంలో కరువు దినములలో మంచిగా పోషించబడ్డాడండి. ఏలియా జీవితంలో దేవుడు అద్భుతం చేస్తే మన జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడు. ఏలియా వలె మనము కూడా విధేయత చూపితే, ఏలియా వలె మనము కూడా ఆయన మాట వింటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఆయన అద్భుతం చేస్తాడు. మన ఆలోచన ప్రకారం దేవుడు నడవడండి, ఆయన ఆలోచన ప్రకారం మనం నడవాలి. ఆయన ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటకు మనం లోబడాలి. ఆయన ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారం మనం నడిపిస్తాడు. కాబట్టి ఆయన ప్లాన్కి మనం ఒబే అవ్వాలన్నమాట. ఏలియా లోబడ్డాడు కాబట్టి ఏలియా అద్భుతాన్ని చూశాడు. మనము లోబడితే ఖచ్చితంగా మనము కూడా ఒక అద్భుతాన్ని చూస్తాం. దేవుని మాట వింటే ఖచ్చితంగా మనం అద్భుతాన్ని చూస్తాము. యెహోషువ కాలంలో ఎరుకో గోడలు అవి ఎంత పెద్దవి అంటే ఆ ప్రాకారం, ఆ పట్టణం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ అన్నమాట, అది ఎంత పెద్దది అంటే దాని మీద ఇల్లులు కట్టుకుని నివసిస్తున్నారంట. ఒక ప్రహరీ గోడ మీద ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారంటే దాని యొక్క ప్రాకారాలు ఎంత పెద్దవి అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే అటువంటి ప్రాకారాలు దేవుడు ఏమన్నాడంటే వారికి ఒక కండిషన్ చెప్పాడు దేవుడు. ఈ ఎరుకో యొక్క ప్రాకారాలు కూలిపోవాలంటే ఈ ఎరుకో చుట్టూ మీరు ప్రతి దినము కూడా ఒకసారి తిరగండి స్తుతిస్తూ అని చెప్పాడు. అలా 6 రోజులు తిరగండి, 6 రోజులు ఒక్కొక్క రోజు ఒకసారి ఈ ప్రహరీ చుట్టూ స్తుతిస్తూ తిరగండి అని చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు? ఈ ఎరుకో గోడల చుట్టూ మీరు స్తుతిస్తూ తిరగండి అని చెప్పాడు. దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం యెహోషువ యొక్క ప్రజలు అందరూ కూడా ఆ మాటకు లోబడ్డారండి, ఆ మాటకు విధేయత చూపారు. అలా కంటిన్యూస్గా 6 days వాళ్ళు తిరిగారు. అయితే 7వ రోజున దేవుడు చెప్పినట్లుగా ఆర్భాటంతో కేకలు వేయండి అని చెప్పేసి, అంటే స్తుతిస్తూ ఆర్భాటంతో కేకలు వేయండి అని చెప్పినప్పుడు ఆ 7వ దినమున ఒక ప్రత్యేకంగా ఆర్భాటంతో సంతోషంతో వారు స్తుతిస్తూ మరి చుట్టూ తిరుగుతూ ఉండగా, అది ఎప్పుడైతే వీరు ఆర్భాటంతో కేకలు వేస్తారో ఆ కేకల ధ్వని విన్న వెంటనేనంట అక్కడ ఎరుకో గోడలు అనేవి కూలిపోవడం జరిగిందండి.
మరి ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు? ఆ గోడలు అవి కూలిపోవాలి, అవి పడిపోవాలి అంటే అక్కడ ఏమని చెప్పాడు? మీరు స్తుతించండి. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? స్తుతించండి. మీరు స్తుతిస్తే గనక ఖచ్చితంగా ఇక్కడ నేను ఒక అద్భుతాన్ని చేస్తాను అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారము వారందరూ కూడా లోబడ్డారు, వారందరూ కూడా విధేయత చూపారు, వారందరూ కూడా ఆ మాటకు లోబడి విధేయత చూపారు. కాబట్టి వారి జీవితంలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో మరి మంచిగా జయించగలిగారు. మరి దానిని దాటుకుని వారు వెళ్ళగలిగారన్నమాట. అంటే ఎరుకోని కూలిపోయాయి అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే వారు దేవుని మాటకు లోబడ్డారండి, దేవుని మాటకు విధేయత చూపారు. ఆయన ఏం చెప్పాడో అది చేశారన్నమాట. ఆయన ఏం చేయమన్నాడో అదే చేశారు వీళ్ళు. ఆయన మాట ప్రకారం చేశారు. కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడన్నమాట. అంటే వారు ఆ మార్గంలో నడవాలి అంటే అది ఒక అడ్డుగా ఉంది. ఆ యొక్క అడ్డుని తీసివేసి వారందరినీ కూడా మరి తను నడిపించడం జరిగిందన్నమాట. అంటే దేవుని మాటకు లోబడుటను బట్టి, దేవుని మాటకు విధేయతను చూపుటను బట్టి సమస్య ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు అండి, ఖచ్చితంగా దేవుడు జయమిస్తాడన్నమాట. దేవుడు అద్భుతాన్ని చేస్తాడన్నమాట. వారు లోబడ్డారు కాబట్టి వారి జీవితంలో అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. మీ జీవితంలో కూడా సమస్య లేక ఇబ్బందులతో ఉంటే గనక ఖచ్చితంగా స్తుతించినప్పుడు ఆ యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయిద్దండి. దేవుని మాట వింటే ఖచ్చితంగా మన జీవితం మారిపోయిద్దండి, మన బ్రతుకులు మారిపోతాయండి. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉందండి. ఆయన మాటకి మనం విధేయత చూపితే మనకున్న పరిస్థితులన్నీ కూడా దేవుడు మన కాళ్ళ దగ్గర పెడతాడండి. ఎరుకో కూలిపోయింది, కారణం ఏంటి? వారు స్తుతించారు. మన జీవితంలో కూడా ఎరుకో లాంటి సమస్యలు కావచ్చు, ఎరుకో లాంటి ఇబ్బందులు కావచ్చు, అది ఏదైనా సరే మనం స్తుతించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పక్షాన నిలబడి వాటిని చదును భూమిగా మారుస్తాడండి. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. దావీదు యుద్ధంలో మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తి అండి. దావీదు యుద్ధంలో ఉన్నాడు అని తెలిస్తే అంటే దావీదు కాకుండా అటువైపు నుంచి యుద్ధం చేసేటువంటి రాజుకి వణుకు పుట్టేదంట. కొంతమంది దావీదు యుద్ధం చేస్తున్నాడు అని తెలిస్తే దావీదుతో యుద్ధం చేస్తే మనం గెలవలేము, కాబట్టి దావీదుతో రాజీ పడిపోదాం అని చెప్పి కొంతమంది రాజులు యుద్ధం చేసేవాళ్ళు కాదు దావీదుతో. అంటే దావీదులో అంత నైపుణ్యత ఉంది, అంత మంచి యుద్ధశాలి అన్నమాట, అంత పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అన్నమాట. అయితే అటువంటి దావీదు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా తనకున్న నైపుణ్యతను ఆధారం చేసుకుని వెళ్ళలేదండి. ఎప్పుడు కూడా దావీదు దేవునికి మొర్రపెట్టేవాడు, దేవుని దగ్గర అడిగేవాడు, దేవా యుద్ధానికి వెళ్ళనా, యుద్ధంలో నువ్వు నాకు జయమిస్తావా, యుద్ధం చేయటం ఇది నీ చిత్తమేనా అని దేవుని దగ్గర మొర్రపెట్టి దేవుడు యుద్ధానికి వెళ్ళు అంటే యుద్ధానికి వెళ్ళేవాడు, దేవుడు యుద్ధానికి వద్దు అని చెప్తే యుద్ధానికి మానేసేవాడు. అంటే ఎప్పుడు కూడా తనకున్నటువంటి నైపుణ్యత మీద ఆధారపడలేదు. నేను మంచి యుద్ధశాలిని, యుద్ధంలో నాకు మంచి పరిజ్ఞానం ఉంది, నేను మంచిగా యుద్ధం చేయగలను, నాకు మంచి పేరుంది యుద్ధం చేయడంలో, కాబట్టి నేను వెళ్ళిపోతాను అనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా తను వెళ్ళేవాడు కాదండి. ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళాలంటే ప్రభువు దగ్గర అడిగేవాడు, దేవుని అడిగేవాడు, ప్రభు నేను వెళ్ళనా వద్దా, దేవుడు వెళ్ళు అని పర్మిషన్ ఇస్తే వెళ్ళేవాడు, దేవుడు వద్దంటే మానేసేవాడు అన్నమాట. మరి యుద్ధంలో ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు ప్రభు అని చెప్పేసి దేవుని అడిగేవాడు. దేవుడు కూడా సలహా ఇచ్చేవాడు, ఇలా చేయి అలా ఒకసారి అయితే మాటిగాండ్రులను పెట్టు అని చెప్తాడు దేవుడు. మాటుగాండ్రులు అంటే ఏంటి? అసలు మనుషులు ఎవ్వరికి కనబడకూడదు అన్నమాట. ఆ ప్లేస్లో మనిషి ఉన్నాడు అని కనబడకూడదు, వాటిని మాటుగాండ్రులు అన్నమాట. అలా మాటుగాండ్రులను పెట్టు అన్నప్పుడు మాటుగాండ్రులను పెట్టేవాడు. ఒకసారి అయితే కమ్మలి చెట్టు చప్పుడు విన్నప్పుడు నేను మీ పక్షాన యుద్ధం చేస్తున్నానని అప్పుడు ప్రారంభించు అంటాడన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే
దావీదు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా తన నైపుణ్యతను ఆధారం చేసుకుని వెళ్ళలేదు, కానీ దేవుని మాట చొప్పున ఆయన మాటకు లోబడి ఆయన మాటకు విధేయత చూపి ఆయన మాట ప్రకారమే వెళ్ళేవాడండి. దేవుడు వద్దంటే మానేసేవాడు, దేవుడు యుద్ధం చేయంటే చేసేవాడు. అంటే దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టే దావీదు వెళ్ళిన ప్రతి యుద్ధంలో జయం వచ్చేదండి. ప్రతి యుద్ధంలో జయం పొందుకుని వచ్చేవాడు దావీదు. ఎందుకంటే దేవుని మాట ప్రకారం నడిచాడు కాబట్టి. దావీదు దేవుని మాట ప్రకారం మరి ఏ యుద్ధములైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జయము పొందుకుని వచ్చాడండి. మన జీవితంలో మనము కూడా దావీదు వలె ఆయన మాట వింటే ఖచ్చితంగా మన జీవితంలోని సమస్య ఏదైనా కావచ్చండి, ఆయన తీసివేస్తాడు, ఆయన జయమిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన విడుదలిస్తాడండి. ఆయన మాట వింటే గనక, ఆయన మాట చొప్పున మనం నడిస్తే గనక, ఆయన ఆలోచన చొప్పున మనం నడిస్తే గనక, దేవుని హృదయంలో ఉన్న ఆలోచన ప్రకారం మనం నడవాలి. దావీదు అలా నడిచాడు. దేవుని హృదయంలో ఏమైతే ఉందో ఆలోచన, ఆ ఆలోచన ప్రకారంగానే నడిచాడు. దేవుడు ఏదైతే గైడెన్స్ ఇచ్చాడో దాని ప్రకారం నడిచాడు. కాబట్టి దేవుడు కూడా వారి పక్షాన యుద్ధం చేశాడు. మనము కూడా దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన గ్రహించి ఆయన మాట చొప్పున నడిస్తే ఖచ్చితంగా మన జీవితంలో కూడా అద్భుతాలని మనం చూస్తాము. ఎస్తేరుకి దేవుడు ఏమని చెప్పాడు? మౌనంగా ఉండొద్దు, మాట్లాడు అన్నాడు. ఎస్తేరు మాట్లాడింది కాబట్టి అద్భుతాన్ని చూసింది. మోషకి ఏమని చెప్పాడు? చెయ్యి చాపు అన్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడింది. దేవుని మాట అన్నాడు కాబట్టి అద్భుతాన్ని చూశాడు. యెహోషువకి ఏమని చెప్పాడు? సాగిపోవుడి, నడువుడి అని చెప్పాడు. వారు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నారో అద్భుతం చూశారు. యోర్దాను అనేది 2 పాయలుగా చేయబడింది. ఏలియాకి ఏమని చెప్పాడు? వెళ్ళి దాక్కో అని చెప్పాడు. అద్భుతం జరిగింది. వెళ్ళి దాక్కోబట్టే ఆహార కొరత అనేది లేకుండా కరువులో సమృద్ధిగా పోషించబడ్డాడు. ఎరుకో గోడలో పడిపోవడానికి దేవుడు ఏమని చెప్పాడు? స్తుతించుడి అని చెప్పాడు. స్తుతించుడి అని చెప్పినప్పుడు వారు స్తుతించారు, అద్భుతం జరిగింది. దావీదుకి దేవుడు ఏమని చెప్పాడు? యుద్ధంలో మాటుగంటలను పెట్టుడి అని చెప్పినప్పుడు పెట్టాడు, జయం చూశాడు. కంబల చెట్టు యొక్క చప్పుడు విన్నప్పుడు యుద్ధం ప్రారంభించినప్పుడు అప్పుడు ప్రారంభించాడు, జయము చూశాడు. అంటే ఎస్తేరు దేవుని మాటకు లోబడింది, మోషే దేవుని మాటకు లోబడ్డాడు, యెహోషువ దేవుని మాటకు లోబడ్డాడు, ఏలియా దేవుని మాటకు లోబడ్డాడు, దావీదు దేవుని మాటకు లోబడ్డాడు. వీరందరూ కూడా దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు విధేయత చూపారు, దేవుడు ఏం చెప్తే అది చేశారు. కాబట్టి వీరందరి జీవితంలో ఊహించని అద్భుతాలను వీరు చూశారు. మన జీవితంలో మనము కూడా దేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా మనము కూడా ఊహించని అద్భుతాలను మనము చూస్తాము. మన దేవుడు మన పక్షాన ఏదైనా చేయగలడండి. ఎటువంటి సమస్య అయినా కావచ్చు, ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు, సమస్య యొక్క తీవ్రత ఎంత అధికంగా అయినా ఉండొచ్చు, సమస్య ఏదైనా కావచ్చు. అంటే పరిస్థితి, సమస్య అది ఏదైనా కావచ్చు, కానీ వాటిలో మనం ఎప్పుడు జయము చూస్తామో, వాటి నుంచి ఎప్పుడు మనము ఆ యొక్క శత్రు భయం నుంచి విడిపించబడతాము, ప్రతి విషయంలో మనం జయము చూస్తామంటే దేవుని మాట విన్నప్పుడు. దేవుని మాట వింటే ఖచ్చితంగా మనము అద్భుతం చూస్తాము. దేవుని మాటకు లోబడితే, దేవుని హృదయంలో ఉన్న ఆలోచన ప్రకారము, ఆయన మాట విని ఆయన మాట ప్రకారము మనము నడవగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన జీవితంలో మనము మన కన్నులతో అద్భుతాలను చూస్తాము.